ఈ మాటలు విన్న రామణమ్మ చాలా బాధపడింది. ఏమీ చెప్పకుండా నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గోపమ్మ మాత్రం బయటకు వచ్చి గ్రామస్తుల ముందే రామణమ్మ గురించి తప్పుడు మాటలు చెప్పింది. దాంతో కొంతమంది రామణమ్మను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ విషయం రామణమ్మ కూతురు అల్లుడికి తెలిసింది. అల్లుడు చాలా తెలివిగా ఆలోచించాడు. ఇది ఇలా వదిలేస్తే నిజం బయటకు రాదు, మనం పంచాయతీకి వెళ్దామని అన్నాడు. అందరూ కలిసి గ్రామ పెద్దయైన మున్సుబ్గారి దగ్గరకు వెళ్లారు. మున్సుబ్గారు వారిని లోపలికి రానివ్వడానికి ముందు మీ కాళ్లు కడుక్కుని రండి అని చెప్పారు. ఇద్దరూ బయట నీళ్లతో కాళ్లు కడుక్కున్నారు. రామణమ్మ చాలా శుభ్రంగా నీటిని జాగ్రత్తగా ఉపయోగిస్తూ కాళ్లు కడుక్కుంది. గోపమ్మ మాత్రం అలా సరిగ్గా కడుక్కోకుండా లోపలికి వెళ్ళింది. కొద్దిసేపు వారి మాటలు విన్న తర్వాత మున్సుబ్గారు ఒక్క మాట చెప్పారు. గోపమ్మ, నువ్వు రామణమ్మకు ఇవ్వాల్సిన నెయ్యి ఇప్పుడే ఇవ్వాలి. అందరూ ఆశ్చర్యపోయారు. గోపమ్మ మొదట ఒప్పుకోలేదు. కాని మున్సుబ్గారు గట్టిగా అడిగినప్పుడు చివరకు నిజం ఒప్పుకుంది. అప్పుడు అందరూ అడిగారు, మీరు ఎలా గుర్తించారు నిజం ఎవరిది అని? మున్సుబ్గారు నవ్వుతూ చెప్పారు, కాళ్లు కడుక్కోవడం చూసి అర్థమయ్యింది. నీటిని జాగ్రత్తగా ఉపయోగించిన రామణమ్మ నిజాయితీగలది. పొదుపు తెలిసిన వాళ్లు అబద్ధం చెప్పరు. అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన గోపమ్మ అబద్ధం చెప్పింది. అందరూ ఆశ్చర్యపోయారు. రామణమ్మ నిజాయితీ అందరికీ తెలిసింది. గోపమ్మ తన తప్పు గ్రహించింది. నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. పొదుపు, మంచి అలవాట్లు మన స్వభావాన్ని తెలియజేస్తాయి. అబద్ధం కొంతకాలం మాత్రమే నిలుస్తుంది, కానీ నిజం ఎప్పటికీ నిలుస్తుంది. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.